ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయమునే దేవుని వాక్యం మన చెవులకు, మన హృదయానికి, మన తలంపులకు, మన ఆలోచనలకు కావలి ఉండి మనలను ఆయన యొక్క తలంపుల్లోనికి నడిపించునుగాక. కీర్తనల గ్రంథము 14వ కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చెయ్యుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున నున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను దీవించునుగాక. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడు అని అనుకున్న వారు ఎవరంటే బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడని తెలిసి నిర్లక్ష్య పెట్టేవాడు బుద్ధిహీనుడు. దేవుణ్ణి రుచి చూచి ఆయన దర్శనము పొంది ఆయన నిజదేవుడు అని తెలుసుకొని గ్రహించలేని వారు బుద్ధిహీనులు. దేవుడు ఈరోజు అంటున్నాడు, బుద్ధిహీనమైన స్థితిలో కాక బుద్ధిమంతుల స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలను చూచుచున్నాడు. ఆయనకున్న గొప్ప పేరు చూచుచున్న దేవుడు. ఈ పేరు పెట్టింది హాగరు. ఎడారిలో యజమానుడై ఉన్న అబ్రహాము ఎన్నటికీ విడిచిపెట్టడు. యజమానురాలుగా ఉన్న శారా నన్ను విడిచిపెట్టదు అనుకున్న హాగరు జీవితం ఒంటరితనమైపోయినప్పుడు, ఎవరూ తన చుట్టూ లేనప్పుడు తను ఏడ్చుచున్న ఏడుపునకు కన్నీటిని చూసినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటుంది, ఆయన చూచుచున్న దేవుడు. మన ప్రవర్తన చూస్తున్నాడు, మన ఆలోచన చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో రాత్రి పడుకున్న పడకల మీద ఏ తలంపులతో పడుకున్నాం? జాగ్రత్త సుమి. మనుషులు మనల్ని ఎవరిని గ్రహించకపోవచ్చు, కానీ ఆంతర్యమును చూస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇతని వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రభువునకు విరోధమైన తలంపు కలిగి ఉంటే ఒప్పుకుందాం, విడిచిపెట్టుకుందాం. ప్రభు యొక్క సన్నిధానంలో బుద్ధిహీనమైన స్థితి కాక వివేకము కలిగిన వారిగా ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనుచూపుల్లో మనం ఉండువారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.